మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయ కలము చూడగలుగుతున్నామంటే దేవుడు ఉచితమైన కృప చేత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో మరొక దినాన్ని పొడిగిస్తూ మన ఆయుష్కాలంలో మరొక దినాన్ని యాడ్ చేస్తూ దేవుడు ఇస్తున్న కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని గణపరిచి, దేవునిని మహిమపరిచి, దేవునిని దేవుని తట్టు తిరిగి దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించడము నేర్చుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మనము సజీవ లెక్కలు ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రావాలి. మనం బ్రతికి ఉన్నప్పుడే దేవుని సన్నిధికి రావాలి. మనం బ్రతికి ఉన్నప్పుడే మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మనం చనిపోయిన తర్వాత మన శరీరం చనిపోతుంది, కానీ ఆత్మ అన్నది సజీవంగా ఉంటుంది. శరీరం చనిపోయిన తర్వాత మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము, దేవుని మహిమపరచలేము, దేవుని గణపరచలేము. తిరిగి మనము దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో మనం ప్రవేశింపాలి అంటే మొదటగా నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపంలో ఒప్పుకున్నప్పుడే నీ పాపాలు క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సమయం అన్నది సద్వినియోగం చేసుకున్నట్టు సమయాన్ని పోనిచ్చినట్టయితే ఈరోజు ఈ సమయం పోయినదంటే మరలా ఈరోజు రాదు, ఈ సమయం రాదు, ఈ గడియ రాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సమయం ఉన్నప్పుడే దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడే దేవుడు మనకు సమీపంగా ఉండగానే యేసేని వెతికి యేసే దగ్గరకు వచ్చి యేసే దగ్గర మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఈ సమయం వెళ్ళిపోతే, ఒకవేళ ఇదే సమయము ఇదే రోజు నీ జీవితంలో చివరి రోజు కావచ్చు, ఇదే గడియలో ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఒక్కసారి నేను పరిశోధించుకోవాలి. ఎందుకంటే బ్రతికి ఉన్నప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే యేసేని వెతకాలి, యేసే కొరకు మనం జీవించాలి. యేసే దగ్గరకు వచ్చినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని అనేకులను బలపరిచి అనేకులను వాక్యంలో నడిపించే బిడ్డలుగా మనం జీవించినప్పుడే మనం నిత్య పరలోక రాజ్యపు వారసులం అవుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ లోకానుసారంగా జీవిస్తూ మనలో రక్షణ అనుభవం లేనప్పుడు, మనలో పాపం ఉన్నప్పుడు మన జీవితాలు ఒకరోజు చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతామని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం తెలియజేస్తున్నది, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకునండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కాలం దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, మనకు దగ్గరగా ఉన్నాడు. మనం కాలం దేవుడిని వేడుకున్నట్టయితే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం అంటా ఉంది, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం ఈ రీతిగా తెలియజేయబడుతుంది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వేడుకునండి. దేవుడు మీకు దొరుకు కాలమందు ఈ రోజు వరకు, ఈ గడియ వరకు, ఈ సమయం వరకు కూడా స్టిల్ మనం గ్రేస్ పీరియడ్లోనే ఉన్నాము, దేవుని కృపలోనే ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవాది దేవుడు ఈ ప్రపంచానికి, మరి ప్రపంచమంతటిని కూడా దేవాది దేవుడు దేవుని ఆధీనంలో ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు దొరుకు కాలమందు ఇది మంచి సమయము, ఇది అనుకూల సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. ఈ కాలము దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సమీపంగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసినట్టయితే 32వ కీర్తన 6వ వచనం చూసినట్టయితే, 32వ కీర్తన 6వ వచనము, కావున నీ దర్శన కాలమందు భక్తిహీనులందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తారమైన జలప్రవాహము పొరలు వచ్చినా నిశ్చయంగా అవి వారి మీదకి రావు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడినప్పుడు, మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు, కావున నువ్వు దర్శన కాలమందు భక్తిహీనులందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ప్రార్థన ద్వారా మనకు వచ్చే సమస్యలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, ఇవన్నీ నుంచి మనం బయటపడాలి అంటే ప్రార్థన చేయాలి. దేవునితో
గడిపే అనుభవం కావాలి. దేవునితో సమయము మన సమయాన్ని కేటాయించినప్పుడు అవన్నీ కూడా మన దగ్గరికి రావు. సమస్యలన్నీ, శ్రమలు కానీ, కష్టాలు కానీ ఒకవేళ వచ్చినా కానీ దేవుడు మనకు తోడై ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విస్తారమైన జలప్రవాహంలో పొరలు వచ్చినా నిశ్చయంగా అవి వారి మీదకి రావు. నిశ్చయంగా అవి వారి మీదకి రావు. ఎవరి మీదకి రావు అంటే దేవుని యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. అలాగే చూసినట్టయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్టయితే, కావున మేము ఆయనతో కూడా పనివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించుతునని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంచునని ఆయన చెప్పుచున్నాడు గదా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఎవరు కూడా దేవుడు అనుగ్రహించిన రక్షణ వ్యర్థం చేసుకోకూడదు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి, నీ కుటుంబంను దీవించి, నీ బిడ్డలను దీవించి, నిన్ను దీవించి ఉన్నత స్థానంలో ఈరోజు దేవుడు నిన్ను పెడితే నువ్వు దేవుని మర్చిపోయి లోకాశల వైపు వెళ్తావు. శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములు ఇవి దేవుని వల్ల కలిగినది కావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనుషులందరూ కూడా లోకాశల వైపు వెళ్తూ ఉంటారు. దేవుడు దీవించి ఆశీర్వదించి ఈరోజు ఉన్నత స్థానంలో పెడితే దేవుణ్ణి మర్చిపోయి లోకాశల వైపు ప్రజలు వెళ్తూ ఉంటారు. ఎంతోమంది జీవితాలలో నెమ్మది లేదు, సమాధానం లేదు. కేవలము బ్రతుకుతున్నట్టుగా జీవించేవారు చాలామంది ఉన్నారు. అందుకే వాక్యం ఏమంటుందంటే, కాగా మేము ఆయనతో కూడా పనివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకోవద్దని మేము వేడుకొనుచున్నాను. అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉంటాడు. దేవుని యొక్క కృప వ్యర్థము చేసుకోకూడదు. హృదయకాల వాక్యం తెలియజేస్తుంది. దేవుడు అనుగ్రహించిన కృపను ఎవరు కూడా వ్యర్థం చేసుకోకూడదు. అనుకూల సమయమందు నీ మొర ఆలకించుతునని, రక్షణ దినమును నిన్ను ఆదుకుంటునని ఆయన చెప్పుచున్నాడు కదా. దేవుడు చెప్తున్నాడు కదా. అనుకూల సమయము, దేవుని చిత్తానుసారంగా దేవుని అనుకూల సమయంలో మనం దేవుని వేడుకోవడం నేర్చుకోవాలి. మనం ఈ సమయం పోతే మరొకసారి రాదు. ఈ సమయము, ఈ దినము రాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు అనుగ్రహించిన రక్షణను ఎవరు కూడా వ్యర్థము చేసుకోకూడదు. దేవుడు అనుగ్రహించిన గొప్ప రక్షణ నీకు, నీ కుటుంబంకి దేవుడు అనుగ్రహించిన రక్షణని ఎవరు కూడా వ్యర్థము చేసుకోకుండా అనుకూల సమయంలో దేవుడు తప్పకుండా నీ మొర ఆలకించి అనుకూల సమయం ముందు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడే మనం వేడుకోవడం నేర్చుకోవాలి. దేవుడు సమీపంగా ఉండగా మనం నోర్లు తెరిచి దేవునిని అడిగే బిడ్డలుగా ఉండాలి. అందుకంటే కదా మనం మత్తయి సువార్త చూసినట్టయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము, అడుగుడి మీకు ఇవ్వబడుడి, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. దేవునిని అడగడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎంతోమందిని ఎన్నో అడుగుతూ ఉంటావు. నీ సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎంతోమందితో ఎన్నో మాట్లాడగలుగుతావు. కానీ దేవునితో నువ్వు మాట్లాడలేకపోతున్నావేమో. వాక్యం అంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందునని, వెతుకువానికి దొరుకునని, తట్టువానికి తీయబడును. ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి యేసే సిద్ధంగా ఉన్నాడు. హృదయ కాలము దేవునిని అడగడం నేర్చుకోవాలి. ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకోవాలి. నీ యొక్క సరాన్ని పెంచుకొని, దేవా నన్ను క్షమించు, దేవా నేను పాపినై ఉన్నాను, నన్ను నీ బిడ్డగా చేర్చుకో, నా పాపములన్నీ కూడా క్షమించు అని నువ్వు దేవుని అడిగినట్టయితే హృదయ కాలం నీ పాపాలు క్షమించడానికి యేసయ్య సమీపంగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి, అడగండి. దేవుణ్ణి మీకేమి కావాలో అడగండి. అందుకే అంటాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండే ఎడల
మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యానుసారంగా వాక్యాన్ని అంగీకరించి రక్షణ అనుభవం కలిగినప్పుడు నువ్వు దేవుని అడగడం నేర్చుకోవాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు నా యందును మీరును మీ యందు నా మాటలు నిలిచిండి ఎడల, దేవుని వాక్యం అనేది నిలిచిండి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని వెతికే బిడ్డలుగా ఉండాలి. హృదయకాలంలో దేవుని వెతకాలి. ప్రతిరోజు దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మనల్ని కాపాడుతూ మన ఆయుష్కాలంలో పొడిగిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నువ్వు దేవుని వెతకాలి, వాక్యాన్ని వెతకాలి. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా దేవుడు మన విన్నపములు ఉంటాడు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరచాలి. హృదయ కలము దేవుని యొక్క వాక్యంలో మనం కొన్ని ప్రాముఖ్యమైన సందేశాన్ని హృదయ కలము ధ్యానించబోతా ఉన్నాము. ఆయన ఆ పట్టణం నుంచి వెళుతుండగానే ఒక వ్యక్తి గట్టి స్వరముతో యేసయ్యను వేడుకుంటా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ వ్యక్తి గుడ్డివాడుగా ఉన్నాడు. కానీ చెవులలో స్వరాన్ని విన్నాడు. యేసయ్యను చూడలేకపోయినాడు. కానీ అక్కడికి ఆ పట్టణం నుంచి ఆ ప్రాంతం నుంచి వెళుతుండగా ప్రజలందరూ కూడా యేసయ్యను వెంబడిస్తూ యేసయ్య కొరకు మాట్లాడుకుంటున్న మాటలు విని వెంటనే ఆ వ్యక్తి యేసయ్యను వేడుకున్నాడు. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఈ సమయం పోతే ఇక రాదేమో అని గట్టి స్వరముతో కేకలు వేస్తూ యేసయ్యను పిలిచాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం నుంచి 43వ వచనం వరకు హృదయ కలము వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ఈ యొక్క సన్నివేశంలో ఆ వ్యక్తి యేసయ్యను వేడుకోవడము, ఎందుకంటే యేసయ్య ఆ ఒక మార్గం నుంచి వెళ్ళిపోతే ఇక మరలా యేసయ్యను కనుగొనలేనేమో అని అతడు లేచి గట్టి స్వరముతో యేసయ్యను వేడుకున్నాడు. 35వ వచనం చూసినట్టయితే, ఆయన యెరికో పట్టణం సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కలో కూర్చొని భిక్షం అడుగుతుంటున్నాడు. ఒక గుడ్డివాడు ఆ త్రోవ పక్కల కూర్చొని భిక్షం అడుగుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు ఆ ప్రాంతం నుంచి వెళ్తా ఉన్న సమయంలో మరి ఆ వ్యక్తి అంధత్వంలో ఉన్నాడు, భిక్షం అడుక్కునే బిచ్చగాడుగా ఉన్నాడు. ఆ సమయంలో జరిగిన సన్నివేశాన్ని ఒకసారి గమనించినట్టయితే, జనసమూహం దాటిపోచుండగా వాడు ఆ చప్పుడు విని ఇదేమి అని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెలుచున్నాడని వారితో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలము కళ్ళుండి మనం గుడ్డివారుగా ఉంటున్నాము. అన్నీ చూస్తున్నాము కానీ దేవుని కనపరచలేకపోతున్నాము, దేవుని మహిమపరచలేకపోతున్నాము. ఈ గుడ్డివాడు అక్కడ కూర్చొని స్వరం వింటా ఉన్నాడు. జనసమూహం అంతా కూడా వెళుతూ ఉన్నారు. ఏంటి అని అడిగినప్పుడు నజరేయుడైన యేసు ఈ మార్గంలో పోతున్నాడని వారు చెప్పారు. చాలా సందర్భంలో మనకు కన్నులున్నా కానీ మనం చూడలేకపోతున్నాము. ఆ గుడ్డివాడు స్వరాన్ని విన్నాడు, దేవుని స్వరము. ప్రతి హృదయ కాలము వాక్యము ద్వారా దేవుని స్వరము మన చెవులకు వినబడవలసిన సమయంలో వాక్యము మన దగ్గరకు వచ్చినా నిర్లక్ష్యం చేస్తాము. వాక్యము మన దగ్గరకు వచ్చి మన దగ్గర నిలిచిన్నా కానీ మనము ఆ వాక్యాన్ని వినకుండా కన్నులుండి కూడా గుడ్డివారుగా ఉంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క అంధత్వంలో ఉన్న వ్యక్తి, ఈ బిచ్చగాడు మరి అడుకుంటున్న సమయంలో జనసమూహం అంతా కూడా అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు వారిని అడిగాడు. అడగడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకరోజు అలాగే ఆ రోజు కూడా అతడు మౌనంగా ఉంటే మళ్ళీ ఎప్పుడు కూడా దేవుని చూడలేకపోతుండేనేమో. అందుకే ఆ బిచ్చగాడు స్వరమెత్తి కేక వేస్తూ ఉన్నాడు. జనసమూహంలో దాటిపోచుండగా వాడు చప్పుడు విని ఇది ఏమి అని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెలుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. దావీదు కుమారుడా, ప్రభు అయిన యేసయ్యా నన్ను కరుణించమని కేకలు వేశాడు. ఒక మాట గమనించండి, ఆ జనసమూహం అంతా పోతున్నదే,
అంత జనసమూహంలో కూడా యేసయ్యను జనసమూహం అంతా కూడా వెంబడిస్తున్న సమయంలో ఆ బిచ్చగాడు లేచి, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసయ్య నువ్వు ఎక్కడ ఉన్నా యేసయ్యకు ప్రార్థన ద్వారా నువ్వు యేసయ్యకు విన్నపములు తెలియజేస్తే యేసయ్య తప్పకుండా వింటాడు. అంతమంది జనసమూహం వెళ్తూ ఉన్నారు. ముందు వెళ్తున్న వారు బెదిరిస్తూ ఉన్నారు. ఎందుకు అలా అరుస్తున్నావు అని ఆ వ్యక్తిని బెదిరిస్తూ ఉన్నారు. అయినా కానీ ఇంకా గొప్ప పెద్ద స్వరముతోనే కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. ఈ సమయము దాటిపోతే మరలా యేసయ్య మార్గంలో వస్తాడో రాడో తెలియదు. అందుకే ఆ వ్యక్తి అంత బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరుకున్నామని వారు ముందు నడిచిన వారు వారిని గద్దించిరి. కానీ వారు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసాను. ముందున్న వారు గద్దించారు. ఎందుకు కేకలు వేస్తున్నావు, ఎందుకు ఆ రీతిగా పిలుస్తున్నావు అంటే ఆ వ్యక్తి ఇంకా బిగ్గర స్వరముతోనే దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎందుకంటే ఆ బిచ్చగానికి యేసయ్య అంటే ఎవరో తెలుసు. గుడ్డివాడే, అంధత్వంలో ఉన్నాడే, కానీ చెవులతో వింటా ఉన్నాడు. యేసయ్య చేసిన గొప్ప కార్యాలు, యేసయ్య చేసిన ఆ గొప్ప మాటలను అతను చెవులారా విన్నాడు. కాబట్టే అతడి సమయం పోతే, ఈ సమయం దాటిపోతే మరలా రాదేమో అనే కేకలు వేస్తూ ఉన్నాడు. ముందున్న వారు గద్దిస్తున్నారు. ఎందుకు అలా కేకలు వేస్తున్నావు, మౌనంగా ఉండు అని చెప్తుంటే ఆ వ్యక్తి ఇంకా బిగ్గరగా కేకలు వేసి, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అంతటా యేసు నిలిచి వాని తన యుద్ధకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీకేమి చేకూర్చున్నావు అని అడగగా వాడు, ప్రభువా చూపు పొందగోర్చున్నానెను. యేసయ్య వాని స్వరము విన్నాడు. అంత జనసమూహంలో కూడా యేసయ్య వాని స్వరము విని అతని నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పాడు. అతడు వచ్చిన తర్వాత యేసయ్య అడిగాడు, నువ్వు నా నుంచి ఏమి కోరుకుంటున్నావు అంటే, చూపు పొందగోర్చున్నానయ్యా అని యేసయ్యతో చెప్పుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గుడ్డివాడే చెవులారా విన్నాడు. వెంటనే నోరారా పిలిచాడు. యేసయ్యని బిగ్గర స్వరముతో యేసయ్యని వేడుకున్నాడు. నన్ను కరుణించుమయ్యా అని వేడుకున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాడు. యేసయ్య నిలిచి అతని తన దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పినప్పుడు, నీవు నా గురించి ఏం కోరుకుంటున్నావు అన్నప్పుడు, నేను చూపు పొందగోర్చున్నాననేసి ఎప్పుడైతే ఆ గుడ్డివాడు చెప్పగానే, యేసు నువ్వు చూపు పొందుము, నీ విశ్వాసము నేను స్వస్థపరచెను అని వానితో చెప్పాను. వెంటనే యేసయ్య సమాధానం ఇచ్చేశాడు, జవాబు ఇచ్చేశాడు. నువ్వు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినదే. నువ్వు విశ్వాసము కలిగి దేవుడిని అడిగినప్పుడు దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడు నా జీవితంలో నా సమస్యల నుంచి నాకు విడుదల అనుగ్రహిస్తాడు. నా శ్రమ నుంచి నాకు విడుదల అనుగ్రహిస్తాడు. నా అనారోగ్యం నుంచి విడుదల అనుగ్రహిస్తాడని నువ్వు విశ్వాసముతో అడిగినప్పుడు దేవుని కార్యాలు చూడగలుగుతావు. ఈ గుడ్డి బిచ్చగాడు విశ్వాసంతో అడిగాడు. దేవుడు అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి ఉన్నదనేసి. హృదయ కలము మన విశ్వాసం ఎలా ఉన్నదో, మనము దేవుడు దీవించి ఆశీర్వదిస్తే దేవుని మర్చిపోయి జీవిస్తున్నామేమో. హృదయ కలము ఆ గుడ్డివాడు, ఇది అనుకూల సమయం, ఇది మంచి సమయము, ఈ సమయం దాటిపోతే మరలా యేసయ్య మార్గంలో రాడేమో అని గట్టి గట్టి కేకలు వేశాడు. యేసయ్య నిలిచి ఆ గుడ్డివాడిని పిలువమని చెప్పాడు. నా నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు? చూపు కోరుకుంటున్నానయ్యా. వెంటనే నువ్వు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని యేసయ్య చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచినను వానితో చెప్పిన వెంటనే వాడు చూపు పొంది దేవునిని మహిమపరిచి ఆయనను వెంబడించిన ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసిరే. వెంటనే దేవుని వెంబడి చేశాడు. అంతవరకు తన జీవితంలో అంధత్వం ఉన్నది. అంతవరకు తన జీవితంలో ఏమీ కనిపించలేదు.
ఎప్పుడైతే యేసయ్య మాట చెప్పాడో, చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పినప్పుడు వెంటనే చూపు పొందే యేసయ్యని వెంబడించాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా మరి ఆ సమయంలో ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసిరే. నువ్వు అడిగితే దేవుడిస్తాడు. ఒక మాట ఉంటుంది కదా, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అనేసే. నువ్వు దేవుని అడగడం నేర్చుకోవాలి. బిచ్చగాడే మరి ఎన్ని సంవత్సరంలో నుంచి అంధత్వంలో ఉన్నాడో, ఎన్ని సంవత్సరంలో బిచ్చం అడుకుంటున్నాడో మనకు అది రాయబడలేదు. కానీ అతడు సమయాన్ని పోనీయలేదో. నజరుడైన యేసు ఆ మార్గంలో వెళుతున్నాడని తన చెవులకు వినబడినప్పుడు వెంటనే దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. ముందున్న ప్రజలు గద్దించారు. ఇంకా గొప్ప పెద్ద స్వరముతోనే దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు యేసయ్య ఆ స్వరాన్ని విన్నాడు. అతని తన దగ్గరికి పిలిపించుకున్నాడు. నువ్వు ఏం కోరుకుంటున్నావు నా నుంచి అన్నప్పుడు చూపు పొందగోర్చున్నాను. వెంటనే యేసయ్య అన్నాడు, చూపు పొందుము నీ విశ్వాసం ఏంటంటే స్వస్థపరిచి ఉన్నదే. హృదయకలం మన విశ్వాసం ఎలా ఉన్నది, మనం ఎలా దేవుని సేవిస్తున్నామో, ఎలా దేవుని గణపరుస్తున్నామో, ఎలాగ దేవుని మహిమపరుస్తున్నామో ఒక్కసారి మన హృదయాలను మనం పరిశోధించుకుందాము. విశ్వాసముతో దేవుని అడిగినట్టయితే దేవుడు సమస్తము చేయగలుగుతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, సమయం అనేది పోతే మరలా రాదు. ఆ బిచ్చగానికి తెలుసు ఈ సమయం పోతే మరలా రాదు. యేసయ్య మార్గంలో పోతున్నాడు. ఇప్పుడు నేను మౌనంగా ఉన్నట్టయితే మరలా యేసయ్య ఈ మార్గంలో ఎప్పుడు రాడేమో అని గట్టి స్వరముతో, పెద్ద స్వరముతో పిలిచాడు. యేసయ్య నిలిచి నేనేం చేయగోర్చున్నావు నీ గురించి అని అడిగినప్పుడు చూపు పొందగోర్చున్నాను. చూపు పొందుము నీ విశ్వాసము నేను స్వస్థపరిచినదే. ఇది అనుకూల సమయము, ఇది రక్షణ సమయము. ఈ సమయము దాటిపోతే మరలా రాదన్నా నీ దగ్గరికి. సమయం అనేది దాటిపోతే మరలా రాదు సుమి, గుర్తుపెట్టుకోండి. ఇది రక్షణ సమయము, ఇది అనుకూల సమయము, ఇది దేవుని వేడుకునే సమయము. స్టిల్ వి ఆల్ ఆర్ ఇన్ గ్రేస్ స్పిరిట్. దేవుని కృపలోనే మనమున్నాము. ఇది ఇంకా కృపా దినాలలో మనమున్నాము. ఆ భయంకరమైన దినము రాకమునిపే నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకో. నీ పాపాలు ఒప్పుకో. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని పవిత్రులుగా చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుల దేవానికి ధన్యములు, స్తోత్రములు తండ్రి. మా జీవితంలో మరొక హృదయ కాలము నీ కృప చేత మాకు అనుగ్రహించి వాళ్ళని సజీవ లెక్కలు పెట్టిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. సమయం అన్నది తండ్రి ఇదే అనుకూల సమయం అని వాక్యం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని దీవించినందుకు వందనములు. నాయనా గుడ్డివాడు నాయనా ప్రభా నువ్వు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు విని పెద్ద స్వరముతోనైనా నేను పిలిచిన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించి మన కేకలు వేశాడు. ప్రజలందరూ ఊరుకోమని చెప్పినప్పుడు ఇంకా పెద్ద కేకలు వేస్తూ దావీదు కుమారుడా నన్ను కరుణించి మన కేకలు వేసినప్పుడు ఆ స్వరాన్ని విని తండ్రి అతనికి నువ్వు చూపును అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనంలో మేము కూడా ఇది అనుకూల సమయము, ఇదే మంచి సమయము, ఇది రక్షణ సమయం అని గ్రహించి నీ కొరకు జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నాయనా ఈరోజు జరుగుతున్న పరకాల పరిచర్యను దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమెన్.